Hello and welcome to Shanta Lakshmi IAS Academy Prelims Punch 2021 సిరీస్. ఈ సిరీస్లో మనం ప్రిలిమ్స్ 2021 క్రాక్ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఇందులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం అండ్ ఆల్సో అది మంత్ వైజ్ కవర్ చేద్దాం సో దట్ మీకు కూడా ఎవ్రీ మంత్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయడానికి ఆర్గనైజ్డ్ గా క్లియర్ గా ఉంటుంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ లిసన్ టు ద కాన్సెప్ట్స్. సో ఇవాటి మన టాపిక్ వచ్చేసి పోలీస్ బ్రుటాలిటీ అండ్ కస్టోడల్ వాయిలెన్స్. ఇది మనకు న్యూస్ లో ఎందుకుంది జూన్ మంత్ లో అంటే డ్యూ టు జయరాజ్ అండ్ బెనిక్స్ ఇన్సిడెంట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ తమిళనాడు. సో కస్టోడియల్ వాయిలెన్స్ అనేది జరిగింది వాళ్ళ కేసులో. సో కస్టోడియల్ వాయిలెన్స్ అనే ఏంటి అని తెలుసుకునే ముందు లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ పోలీస్ బ్రుటాలిటీ. పోలీస్ బ్రుటాలిటీ అండ్ కస్టోడియల్ వాయిలెన్స్ అనే టాపిక్ హోలిస్టిక్ గా చూసుకుంటే మనకు GS2 అంటే మెయిన్స్ లో GS2 కింద కవర్ అవుతుంది అండ్ ప్రిలిమ్స్ లో కూడా కవర్ అవుతుంది. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అనేది మనం ఎండ్ లో డిస్కస్ చేసుకుందాం. సో పోలీస్ బ్రుటాలిటీ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు రయోట్స్ జరిగినప్పుడు కాస్త అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా మనకు రయోట్ కంట్రోల్ ఏజెంట్స్ యూజ్ చేయడం. అంటే ఇప్పుడు కొన్నిసార్లు పోలీస్ లాఠీ చార్జ్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు కొన్ని గ్యాసెస్ రిలీజ్ చేస్తూ ఉంటారు, వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. సో అది అవసరం ఉన్నా లేకపోయినా యూజ్ చేయడాన్ని పోలీస్ బ్రుటాలిటీ కింద వస్తుంది. అండ్ ఆల్సో బీటింగ్స్, లాఠీ చార్జ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పిక్చర్ లో, అండ్ రేషియల్ అబ్యూస్, అన్లాఫుల్ కిల్లింగ్స్ అండ్ టార్చర్ చేయడం కూడా ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ, ఇవన్నీ కూడా మనకు పోలీస్ బ్రుటాలిటీ కింద వస్తాయి. ఇప్పుడు మనకు ఇంకో ఇన్సిడెంట్ తెలుసు కదండి, దట్ మనకు జార్జ్ ఫ్లాయిడ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది మన లాక్డౌన్ టైంలోనే. జార్జ్ ఫ్లాయిడ్ ఇన్సిడెంట్ లో ఏమైందండి, తను ఒక తప్పు చేయడం వల్ల పోలీస్ ఆఫీసర్ వచ్చేసి తనని మెడ పట్టుకొని తన నీని తన మెడ మీద పెట్టేసి ఊపిరాడకుండా చేసి ఆల్మోస్ట్ 8 to 9 minutes తనకి ఊపిరాడకుండా చేసి తనని చంపేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు పోలీస్ ఏం చేయాలండి? ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోవడము, అరెస్ట్ చేయడము, FIR ఫైల్ చేయడము, దాని తర్వాత యాక్షన్ తీసుకోవడం జరగాలి. అంతేకాని చట్టాన్ని చేతిలోకి తీసుకుని అలా చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? సో అది పోలీస్ బ్రుటాలిటీ కిందకి వస్తుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ కస్టోడియల్ వాయిలెన్స్ అంటే ఏంటండి? కస్టోడియల్ వాయిలెన్స్ అంటే అదే పోలీస్ బ్రుటాలిటీ ఏదైతే ఉందో అది జుడిషియల్ లేదా పోలీస్ కస్టడీలో జరిగినప్పుడు, ఆ బ్రుటాలిటీ అనేది, ఆ టార్చర్ అనేది దాన్ని కస్టోడియల్ వాయిలెన్స్ అంటారు. ఆ టార్చర్ కూడా అది మెంటలీ అవ్వచ్చు లేదా ఫిజికల్లీ అవ్వచ్చు. ఆ టార్చర్ జుడిషియల్ లేదా పోలీస్ కస్టడీలో చేసినప్పుడు అది కస్టోడియల్ వాయిలెన్స్ కిందకి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ కి ఎగ్జాంపుల్ మన జయరాజ్ బెనిక్స్ ఇన్సిడెంట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ తమిళనాడు. ఆ ఇన్సిడెంట్ లో ఏం జరిగిందండి మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. జయరాజ్ అండ్ బెనిక్స్ వీళ్ళు ఇద్దరు మనకు కోవిడ్ టైంలో రెస్ట్రిక్షన్స్ పెట్టింది కదండి గవర్నమెంట్, ఈ పర్టికులర్ టైం వరకు మీ షాప్స్ ఓపెన్ చేసి ఉండాలి అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టింది కదా. మరి వీళ్ళిద్దరూ ఆ రెస్ట్రిక్షన్ పెట్టిన టైం కంటే ఎక్కువ ఓపెన్ చేయడం అనేది వీళ్ళు చేసిన క్రైమ్. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటండి? ఒక నాన్ వైలెంట్ క్రైమ్ అండ్ ఆల్సో ఇది ఒక సివిల్ అఫెన్స్. మరి ఈ అఫెన్స్ కి చేయవలసింది ఏంటండి? ఆ పోలీస్ కస్టడీలోకి తీసుకొని వాళ్ళకు FIR ఫైల్ చేసి తగిన యాక్షన్ చేయాలి. అంతేకాని పోలీసులు ఇక్కడ ఏం చేశారు, వాళ్ళని కస్టడీలోకి తీసుకొని అదే దారుణంగా వాళ్ళని హింసించారు, కొట్టారు. దానివల్ల ఏమైంది, వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? పోలీస్ మనకు ఎవ్రీ కంట్రీకి తగ్గట్టుగా లాస్ ఉంటాయి, ఆ లాస్ ని ఫాలో అవ్వాలి, అది పోలీస్ అయినా ఎవరైనా. అంతేకాని అలా చట్టాన్ని మళ్ళీ చేతిలోకి తీసుకోవడం, ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదండి, మనకు సినిమాల్లో ఏం చూపిస్తారు, ఎలా చూపిస్తారు, పోలీస్ అంటేనే కోపంగా రూడ్ గా ఉన్నట్టుగా చూపిస్తారు. మనకు పోలీస్ ఎంత రూడ్ గా ఉంటే అంత హీరోయిక్ గా ఉన్నట్టుగా గ్లోరిఫై చేస్తూ ఉంటారు సినిమాల్లో. సో అది చేయడం కూడా కొంతవరకు తగ్గించాలండి, ఎందుకంటే అది చూసి బయట ఇమిటేట్ చేయడం కానీ అలా జరుగుతూ ఉంటది. సో పోలీస్ అంటే మనల్ని రక్షించడానికి ఉండేవాళ్ళు, తప్పు చేస్తే శిక్షించాలి, తప్పేం లేదు. అంతేకాని అలా గ్లోరిఫై చేయడం అనేది కరెక్ట్ గా కాదు. వీళ్ళ విషయంలో కూడా జరిగింది ఏ మాత్రం కూడా కరెక్ట్ గా కాదు. అందుకే మనకు పోలీస్ రిఫార్మ్స్ జరగాలని చెప్పి మన దేశ వ్యాప్తంగా అందరూ డిస్కషన్స్ అనేటివి చాలా అయ్యాయి.
పోలీస్ రిఫార్మ్స్ అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే పోలీసులకు హ్యూమన్ రైట్స్ ట్రైనింగ్ అనేది ఎంతవరకు అందుతుంది? అసలు వాళ్ళు ఎలా డీల్ చేయాలి? మనకు సిస్టమ్ వైస్, లా వైస్ ఫాలో అవ్వాలి. అంతేకాని ఇలా భయపెట్టడం, కొట్టడం ఇష్టం ఉన్నట్టు ఇవి ఎంతవరకు చేయొచ్చు? అన్నీ అనేటివి వాళ్ళకు ట్రైనింగ్‌లో కరెక్ట్‌గా ఇస్తారు. సో, పోలీస్ రిఫార్మ్స్ జరిగితే మనకు అందులో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అందుకే పోలీస్ రిఫార్మ్స్ అనేది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్‌లో చూసుకుంటే మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో ఈ టాపిక్ అనేది ఎలా ఇంపార్టెంట్ అనేది చూసుకుందాం. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో ఏం అడుగుతారండి? ఫస్ట్ థింగ్ మనకిక్కడ టార్చర్, ఇన్వెస్టిగేషన్‌లో జరిగే టార్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! పోలీస్ బ్రుటాలిటీ గురించి. సో, ఈ టార్చర్ అనేది దేని కింద వస్తది ఫండమెంటల్ రైట్స్‌లో? దిస్ టార్చర్ ఈస్ అగెయిన్స్ట్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ. అంటే ఆర్టికల్ 21 ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఆర్టికల్ 21 విచ్ ఈస్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ. ఈ పాయింట్ అనేది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటండి, మీరు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఏంటంటే పోలీస్ రిఫార్మ్స్. ఇప్పుడు మనం పోలీస్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, ఆ పోలీస్ రిఫార్మ్స్ కోసం అని చెప్పి కొన్ని కమిషన్స్ ఫార్మ్ చేశారు. 1854 నుంచి ఉన్నాయి ఆ కమిషన్స్. ఇక నేను లైన్ వైస్‌గా ఇచ్చాము. ఈ లైన్ వైస్‌గా కమిటీస్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు కూడా ఐడియా ఉంటది. ఈ కమిటీస్ గుర్తుపెట్టుకోవడం ఎలా? అంటే ఇప్పుడు క్వెషన్స్ ఎట్లా రావచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆర్ రిలేటెడ్ టు పోలీస్ రిఫార్మ్స్ అని అడిగి మనకు 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆ 4 ఆప్షన్స్‌లో మిగతా డిఫరెంట్ కమిషన్స్ ఏవేవో ఇచ్చేసి వన్ ఆఫ్ ది ఆప్షన్ ఇందులో నుంచి ఏదైనా ఒకటి అడగొచ్చు. సో, అప్పుడు మీరు ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. ఏంటండి ఆ కమిషన్స్? మద్రాస్ టార్చర్ కమిషన్, ఫ్రేజర్ కమిషన్ 1902, గోర్ కమిటీ 1971, రిబిరో కమిటీ 1998, పద్మనాభయ్య కమిటీ 2000, మలిమత్ కమిటీ 2001, సోలి సోరబ్జీ కమిటీ 2005 అండ్ ప్రకాష్ సింగ్ జడ్జ్‌మెంట్ 2006. ఇవన్నీ మీకు గుర్తుంటే గనక మీరు ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా మనం పాయింట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. అండ్ ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ విషయంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ రిలేటెడ్ టు టార్చర్. మనకు ఏం ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయండి? అగెయిన్స్ట్ టార్చర్ మనకు ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంది ఫేమస్‌ది. UNCAT. UNCAT is nothing but Convention Against Torture and Other Cruel, Inhuman or Degrading Treatment or Punishment. సో, ఈ UNCAT కన్వెన్షన్‌కి ఇండియాకి సంబంధం ఏంటి? ఒకటేంటంటే ఈ కన్వెన్షన్ అనేది మీకు అర్థమవుతుంది కదా! దీని మోటివ్ ఏంటి? టు ప్రివెంట్ టార్చర్. వరల్డ్ వైడ్‌గా కొన్ని కంట్రీస్ దీనికి సైన్ చేసి లేదా రాటిఫై చేసి అవన్నీ ఫాలో అవుతూ ఉంటాయి. కదా! సో, ఒకసారి ఒక కంట్రీ దీన్ని రాటిఫై చేసిందంటే దాని అర్థం ఏంటంటే దట్ కంట్రీ ఈస్ ఒబ్లైగ్డ్. అంటే ఆ కంట్రీ తప్పనిసరిగా ఇట్ షుడ్ టేక్ మెజర్స్ టు ప్రివెంట్ టార్చర్ ఇన్ ఆల్ ద టెరిటరీస్ అండర్ దేర్ జ్యూరిస్డిక్షన్స్. సో, ఇది కంట్రీ యొక్క రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది ఒకసారి రాటిఫై చేసిందంటే. మరి మన ఇండియా పరిస్థితి ఏంటండి? ఇండియా ఏంటంటే మన UNCATని సైన్ చేసింది కానీ రాటిఫై చేయలేదు. అంటే ఇప్పుడు మనకు క్వెషన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంటుందండి ప్రిలిమ్స్‌లో? ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమిస్తాడు అంటే ఇండియా హాస్ రాటిఫైడ్ UNCAT ఇన్ ద ఇయర్ దిస్ అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామండి? రాటిఫై చేసి ఉంటది, లేదు అని చెప్పేసి తప్పు ఆప్షన్ పెట్టే అవకాశం ఉంటుంది. సో, రిమెంబర్ థట్ ఇండియా హాస్ నాట్ రాటిఫైడ్. కానీ ఇండియా సైన్డ్ బట్ ఇట్ హాస్ నాట్ రాటిఫైడ్. ఒక్కసారి ఇండియా రాటిఫై చేస్తే గనక ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇంకా ఇండియా ఆ సైన్ రాటిఫై చేస్తే బావుంటుంది. సైన్ మాత్రమే చేశాం 1997లో. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. సో, ఇంకా రాటిఫై చేయని దేశాలు ఏంటి అంటే చైనా అండ్ పాకిస్తాన్. అండ్ రీసెంట్‌గా మనం ఇందాక మాట్లాడుకున్న ఇన్సిడెంట్ ఫాదర్ డియో అంటే జయరాజ్ బెనిక్స్ ఇన్సిడెంట్ దానికి సంబంధించి కూడా చాలా మంది పోలీస్ రిఫార్మ్స్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఇండియా హాస్ టు రాటిఫై ద కన్వెన్షన్ అని డిస్కస్ చేశారు. ఇదండి ఇవాళ టాపిక్. హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్ టాపిక్ అండ్ హోప్ దిస్ హాస్ యాడెడ్ టు యువర్ we have added a valuable information and did some value addition. So please stay tuned to our channel and like, share and subscribe.